బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కూడా కురియుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేకమైనటువంటి ప్రవచనాల ద్వారా విశ్వ మానవాళికి ఏ విధంగా ఒక చక్కటి జీవితాన్ని గడపాలి, ఆయన అనుసరించినటువంటి ఏదైతే ఆ మార్గం ఉన్నదో అది మానవాళి అందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి మార్గం. ఎందుకంటే దైవము ఆయన ద్వారా మానవాళికి ఒక చక్కటి మార్గ నిర్దేశనను మరి చూపించడం జరిగింది. దైవ గ్రంథం దివ్యఖురాన్లో దైవం యొక్క మాటలు మాత్రమే ఉంటాయి. అయితే వాటికి భాష్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిష్యులతో పలికినటువంటి మాటలు, చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవక్త యొక్క శిష్యులు, ఆయన అనుచరులు మరి తర్వాత వారు రాయడం జరిగింది. మరి ఈ విధంగా వ్రాసినటువంటి వాటిని హదీసులు అని చెప్పడం జరిగింది. ప్రవక్త వారి యొక్క పలుకులు, ప్రవక్త యొక్క మాటలు అర్థం అన్నమాట. ఈ హదీస్ గ్రంథాల్లో చాలా హదీస్ గ్రంథాలు ఉన్నాయి. అందులో ప్రామాణికంగా ఒక 6 గ్రంథాలను చెప్తారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం, సహీ తిర్మిజీ, అబూ దావుద్, నసాయి, ఇంకా అహ్మద్ బిన్ అంబల్. ఈ విధంగా ఈ 6 గ్రంథాలను సిహా సిత్తా అంటే ప్రామాణికమైనటువంటి 6 గ్రంథాలుగా మరి ముస్లిం ప్రపంచము మరి నమ్ముతుంది, విశ్వసిస్తుంది. మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటలు ఒక మాట నేను ఈరోజు చెప్తాను. బైహఖీ అనే ఒక హదీస్ గ్రంథం యొక్క సంకలనం నుండి ఇది గ్రహించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ఒక ప్రార్థన చేశారు. ఆయన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఆయన రాక యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి అని చెప్తూ ఈ ఒక సుందరమైనటువంటి సమాజ నిర్మాణం చేయడం. ఈ 2 పనులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి చేయడం జరిగింది. ప్రవక్తల యొక్క రాక యొక్క ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే. వారు ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని బోధించడంతో పాటు ప్రపంచాన్ని దైవం యొక్క విధులకు లోబడి, దైవం యొక్క ఆజ్ఞలకు లోబడి ఒక చక్కటి సమాజ నిర్మాణం చేయడం కూడా ప్రవక్తల యొక్క ప్రభావానికి ప్రధానమైనటువంటి లక్ష్యమై ఉంటుంది. ప్రవక్త వారు ఈ విధంగా ప్రార్థించారు. ఏమని ప్రార్థించమన్నారంటే తన యొక్క అనుచర సమాజానికి, ఓ దైవమా, నా ఆంతర్యాన్ని కాపట్యం నుండి, నా ఆచరణను ప్రదర్శన బుద్ధి నుండి రక్షించు, నా నోటిని అబద్ధం నుండి, నా కంటిని దొంగచూపుల నుండి రక్షించు, పరిశుద్ధం చెయ్యి. నిశ్చయంగా నీవు చూపుల చౌర్యాన్ని, హృదయాల భేదాన్ని ఎరిగిన వాడవు. ఆయనకు తెలియనటువంటి విషయం ఏమిటో చెప్పండి. కాబట్టి ఈ విధంగా ఒక చక్కటి ప్రార్థనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పడం జరిగింది. దీనికి మరింత వివరణగా నేను